బ్రదర్, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఒకటి పీకు. మిగతా నీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ నేనే చూసుకుంటా. ఓకేనా? అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. 2018-19 వార్షిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం స్టార్ట్ చేస్తోంది. సో మొట్టమొదటి నోటిఫికేషన్ వచ్చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి విడుదలైపోయే 309 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోటిఫికేషన్ని ఇవాళ 28వ తారీఖున విడుదల చేయడం జరుగుతోంది. దాదాపుగా 309 పోస్టులతోటి నియామకం చేపట్టడం జరిగింది. ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు అనేవి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో సివిల్, ఎలక్ట్రికల్ అలాగే మెకానికల్ సంబంధించిన విభాగాల్లో ఎవరైతే అభ్యర్థులు పూర్తి చేస్తారో మీ తాలూకు డిగ్రీలని వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రమోషనల్ కేటగిరీలు కానీ శాలరీస్ కానీ చాలా బాగుంటాయి. దీనికి సంబంధించి ఎప్పుడైతే ఫుల్ నోటిఫికేషన్ విడుదలవుతుందో దాని గురించి తప్పకుండా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అవ్వబోతున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్పష్టమైన క్లారిటీని చైర్మన్ గారు ఇవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఆయన యాక్చువల్లీ ఈ టైంకి రిలీజ్ అయిపోవాల్సిన నోటిఫికేషన్లు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం డిలే అవడం జరుగుతోంది. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లుగా ఆయన స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా ఏ నోటిఫికేషన్ కూడా ఏపీపీఎస్సీ నుంచి విడుదల అవ్వలేదు 2018-19 వార్షిక సంవత్సరానికి. కానీ మొట్టమొదటి నోటిఫికేషను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ ద్వారా రిలీజ్ చేసి దీని తర్వాత సెకండ్, థర్డ్ నోటిఫికేషన్స్ అలాగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ విధంగా నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లుగా ఆయన ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు అందరూ కూడా ఎక్కడా నిరాశ చెందకుండా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఏఈకి ఎవరైతే అభ్యర్థులు మీకు ఎలిజిబుల్ అవుతారని మీరు అనుకుంటున్నారో దాని గురించి తప్పకుండా ఇప్పటి నుంచి ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే టైం కూడా లేదు. 2019 ఏప్రిల్ నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ టైంకి రిక్రూట్మెంట్ కంప్లీట్గా పూర్తయిపోవాలని చెప్పేసి వాళ్ళు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఏపీపీఎస్సీ వాళ్ళు. సో ఖచ్చితంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు వెంటనే పడతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు 2019 ఏప్రిల్ లోపే రిక్రూట్మెంట్ మొత్తం పూర్తయిపోతుంది. ఇంతకు ముందులాగా 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర అలా నాంచి రిక్రూట్మెంట్ చేసుకోరు. ఖచ్చితంగా 4-5 నెలల్లోనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయిపోయి మీకు ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయితే కష్టపడి ఈసారి ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. సో ఏపీపీఎస్సీ నుంచి మొట్టమొదటి నోటిఫికేషన్ 309 పోస్టులతోటి నియామకం. ఈరోజు ఫుల్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఏపీపీఎస్సీకి సంబంధించి ఏఈఈ అంటారు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. ఎప్పుడైతే నోటిఫికేషన్ ఫుల్గా విడుదలవుతుందో దీని గురించి నేను ఇవాళ రాత్రి స్పష్టమైన క్లారిటీ ఇస్తాను. క్లియర్గా ఫుల్ నోటిఫికేషన్ చదివి ఎక్కడెక్కడ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాలు ఉన్నాయి మీకు, అలాగే మీ ఏజ్ లిమిట్లు ఎంత, వయోపరిమితి మీకు సరిపోతుందా సరిపోదా, అలాగే ఫీజులు అంతా ఎంతవరకు మీరు చదువుకుంటే ఇప్పుడు డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఏ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, మీరు సివిల్ చేస్తే సివిల్ విభాగానికా, మెకానికలా, మెటలర్జీయా, ఎలక్ట్రికలా, ఎలక్ట్రానిక్సా, లేదా ఇంకేం చేస్తే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు అన్న అంశాలను చాలా క్లియర్గా చెప్తాను. సో ఖచ్చితంగా ఈరోజు రాత్రిలోపు ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదలవుతుందో వెంటనే నేను మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి మొట్టమొదటి నోటిఫికేషను ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు 309 పోస్టులతోటి నియామకం చేపట్టబోతోంది. కంప్లీట్గా ప్రాసెస్ అంతా పూర్తయిపోయింది. ఇంక ఈ రోజు రాత్రి నోటిఫికేషన్ విడుదల అవడం లేటు. ఎప్పుడైతే విడుదలవుతుందో ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళందరికీ కూడా మెసేజ్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కష్టపడి చేస్తున్నందుకు తప్పకుండా వీడియోని లైక్ చేసినట్లయితే మాకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.